మనకు రాకదా మరి మళ్ళం పెళ్లి కాడ మరి కాడి మనం పది పక్క పెట్టి చాలా వచ్చిండు ఆయన ముఖం తీసుకుని పాపం 10 రూపాయలు దానం చేసిన కొత్త రూపాయలు ఆయన ఏళ్లకు ఒక్కరు చక్కగా అరిగిపోయి ఉన్నాయి చేతులకు చేతులే అరిగిపోయి కానీ కాళ్ళ కానీ అరిగిపోయే ఉంది రోజుకి కడుగుతాను కడుగుతాను మీ కాళ్ళు చేతులు కట్టాలి నాకు కడుగు తప్పుతుందని రోజు ఒక ఊరి నీ కాళ్ళు కడుగుతాను అయ్యా పిల్లవాళ్ళ భార్య కాలు కడితే పూచిపోడు కాదు వాడు ఏ జన్మలు బాబు నేర్చుకున్నాడు ఈ జన్మకు వానికి వచ్చింది కుస్తు వేసుకోదమ్మా కాదు కాదు అవునా వాళ్ళ భార్య కడుగు తప్పిన నాకు కడుగు తప్పదంటే అంటే ఆయన నన్ను నాశనం చేసిన నేను ఆయన నాశనం చేసిన ఏం బంగారం రాది అది కొండల పిల్ల దద్దపోతి మాదే అంతా ఈ రాజ్యం మాది కొత్తగా ఉన్నాయి వాడు దర్శనాడు మరి ఇద్దరి మధ్యలో కంచం వేరే మంచం వేరే ఆ ఒక్కటి పెట్టుకుని పూల పెట్టుకొని జనం వండుకుంటే ఆ గిడ్డ దిక్కు చేసుకుంటే వండుకోవాలి బాగా కంచం వేరైనా ఈ ఊళ్ళే మీరు కంకులు తెంపబోయి ఊరికి పోయి కైకి పోయి కష్టం ఏదైతే నేను దాదుకుంటే అయ్యా గ్రామం ఏదైతే నేను ఒక్క రోజు బతికనే అయ్యా బ్రహ్మని వరదలు కాగలు కూడా ఇచ్చింది ఆవిడ మంచిగా అలా కూడా ఇచ్చింది ఇటు కూడా దేవుడు కడుపు స్థలం పడ్డది డబ్బులు అన్నం పెడుతున్నా అన్నం తింటాడు చెయ్యాలి 3 సార్లు వీరు నాది నాకు హీరో పోయి మళ్ళీ 3 పాటలకు ఆడ పెడతాడు నా మనసు బ్రతకండి చెప్పకుండా నేను మనసులో మాట నా భర్త అడగాలి నేను చెప్పాలంటే అయ్యో దేవుడా చిన్న
చెడ్డలైనా మంచిది ఎంత చెడ్డలు మంచిదే ఎంత చెడ్డలు నీకు పోతాం పాడవాడ మళ్ళా మంచిది ఉంటది చెడ్డది ఉంటది అరా ఒళ్ళి 2 రకాలు ఉంటుంది తల్లి ఎట్లా ఇంట్లో ఒళ్ళు కట్టుకొని సొరకపోతున్నాం మంచిది అవునా నీ కోపం వచ్చి మొగన్ నొట్టే ఉత్తా సాడన్నావు అనుకో అది చెడ్డలు అన్నట్టు అదే ఇంట్లో ఒళ్ళు కట్టుకొని సొరకపోతున్నాం మంచిది ఇక నీ మొగన్ నొట్టే ఉత్తా సాడన్నావు అనుకో చెడ్డలు అన్నట్టు అట్లా బూతులు రావురా ఎందుకో మేము ఎర్రగొల్లో ఏం గోళ్ళు ఎర్రగొల్లకి ఎక్కువ బూతులు రా మేము ఎర్రగొల్లో మరి అంత కర్రగా ఎందుకున్నావు ఆర్తి కొడుక నేను ఎర్రగున్నాను అంటలేను కులం పేరు ఎర్రగొల్ల కులం ఉంటది కర్రెగొల్ల కులం ఉంటది ఆ కర్రెగొల్ల కులం అని అంటే అది వాళ్ళంత కర్రెగుండు కాదు ఎర్రగొల్ల కులం అంటే అందరు ఎర్రగుండు కాదు కులం పేరు రా మరి ఇక్కడ మాలో చట్టం బాగుంటుంది మరి తొలిపోకు మరి సత్యవాది ఆ భార్య అంటే దొక్కితే చిరకలాంటి వస్తున్నాడు సత్యవతి మగవారో చిన్నదానా పెట్టుకోని సొమ్ములు బంగారాన్ని బలమైన వాళ్ళు కళ్ళాలు తీరిదాక భూములు కలిగి వైకుంఠం కలిగి ఉండదు బామ్మ ఉన్నాయి ఎడి మీద భారీ మీద ఎంత ఉన్నాయమ్మా అందుకంటారు మామయ్యమ్మ వాడైనా అడిగి పోయిన భర్త నేను కలిగిన భర్త వ్యక్తం చేసి భర్త ఇంటికి వచ్చి వరకు తన భార్య అవంతంగా సుందరంగా తయారై గిరిగిరి నవ్వుకుంటూ భర్తకి ఎదురుగా పోతే వారి చేతిలో కష్టం జరిగింది పోతుందా 25 నిమిషాలు అయిందంటే అలా బుగ్గ పడద్దు 25 నిమిషాలకు ఒక్కసారి ఇప్పుడు ఎంత అయింది 25 అంతే ఆన్ చేసి మళ్ళీ
ఆ వయ్యి తెలుగులతో రాత్రి తెలుగులో కదా ఇక్కడ మా గొల్లోళ్ళు వీళ్ళు మా గొల్లోళ్ళ మీకు పక్క మనుషులు అడుగుతారు అదే ఏమన్నా గొల్లోళ్ళు కాదా అందమైన చెంచు వరకు తినగాలి ఫోన్ చేసి సీరలు అంటే మాగా తెచ్చి వాడ పోయిపోయి వాడ పోయిపోయినావు మంచిగా వాడి తెచ్చింది తెచ్చే లాభం తేగే లాభం పట్టుకొని చూస్తే నేనే నల్ల ఉన్నదంటే అవన్నీ నల్ల ఆ సీరియల్ కూడా సింగులు కూర్చుంటే లేవు నేను కట్టుకొని కట్టుకోకే లాభం మందం కల్లా మూడే సింగులు వచ్చి దంగలా లోపల లంగే కళ్ళు పడుతుంది పడితే వీడియో సెల్ ఇడిచిపెట్టి కిందికే చూస్తాడు ఆయన అన్న చూస్తావా ఇలా చూస్తావా తెలిసినోళ్ళంటారయ్యో పలాను అని కోడలు కాదా పలాను అని భార్య కాదంటే దానికి అన్న పిల్లలు అంటే దానికి పిల్లలు లేరు అది కొట్టు లేరంటారు
ఆడపిల్ల కీర్తోనన్నారు మనం ఏమి బతుకుతామా మన వంశ వృక్షమే ఉండాలి ఆ పిల్లలతో మనకు పేరు కీర్తోనన్నారు నాడా ఏ ప్రబోధం కాడినా ఏ ఫంక్షన్ కాడినా ఆడదానికి నాదా సంకటాన్ని ఉంటే శంకరం ఆడతిరికి మాతృతో అనగ దేవుడిచ్చిన వరము అమ్మాని పిలిపించుకొని ఆడితను అది పాడుతాను అని అన్నారు నాదా కనిపించిన తల్లి గల్లబట్టి ఏంటి అవ్వ ఆ తీర ఎన్నట్టు అందరికీ ముందు నడతాను గవర్ల బొమ్మల బట్టి నాదా సావదప్పది నాదా బతికిన కొడుకు నేను కొడుకు బతకరాడు అని అన్నారు చచ్చిపోయినాడు ఆడపిల్లలు ఉండాలి ఆడపిల్లలు లేని సావదావరాలు అని అన్నారు తల్లితో ఆనందపడుతుంది ఆ తల్లితో సంబరపడతాడు నాదా మనకు ఆడవిల్ల ఉంటే ఆ చిన్ననాడు బిడ్డ ఆడవిల్లంటే తోటకూర తోడి సమాను ఆనాడు మా గురువు జారుతుంది గోగురి పూలు పెరుగుతుంది ఆ బిడ్డకి ఎంత తెలివి ఉన్నా ఎంత అందం ఉన్నా ఎంత చదువుకున్నా ఆ బిడ్డ మీద మనకి ఎన్ని భ్రమలున్నా ఆడపిల్ల అన్నారు కానీ వీడి పిల్లని ఎవరని లేదు ఆడపిల్ల కలిగిందో అంటే ఆడపిల్ల కలిగినారా 2 వంశాలు అని అన్నారు 2 గోత్రాలు అని అన్నారు ఈడొచ్చిన తర్వాత ఆడపిల్ల ఇంటి కడప దాటి ఏ వదిలి వస్తుందో ఆ కులం పిల్ల కులానికి కానీ కూరండు కొని ఎవరు తినవారు నా బరువు కొట్టు తల్లి ఏళ్ళకు సోలు తీరుగట్టి ఏ ఊరి కన్నా ఏ పల్లె కన్నా బిడ్డనిచ్చి వెళ్ళి చేస్తున్నారు అవయ్యరాజులకు నెత్తివీలు కుంపడి దిగిన సన్నమైపోతుంది నాదా అడవిళ్ళకు పెళ్ళైన నాడు ఇంటి పేరు మారుతుంది ఇల్లు మారుతుంది ఊరు మారుతుంది గోత్రమే మారుతుంది పరాయి వంశముల పడ్డ అడవిల్ల అత్తగారింటి అయ్య రాజుల గుండె చెరువు చేసుకొని ఇక్కడ కన్నుల పేరు కాపాడినట్టుగా అక్కడ కొన్నుల పేరు కాపాడు అని జానాలు చెప్పి ఆ బిడ్డను సత్తనామ చేతులు పెట్టి చేతుకున్న చేతులు పెట్టి నా బిడ్డ పైన అత్తగారికి ఆడిగా అమ్మగారి అంటే అచ్చపోతే ఏడాదికి 1 రోజు 2 రోజులనే పండుగకో పప్పానికో ఆ బిడ్డ వస్తే ఆ బిడ్డ వచ్చినాడు చేతులు 5 రూపాయలు లేకున్నా అయ్యో
అయ్యో నా బిడ్డ వచ్చాను అని పక్కింటి పోయి 10 రూపాయలు బదులు తెచ్చుకోనేనా ఉన్నంతల పండుగ ఏటి సాగలోనేది అవ్వయ్య రాదులు అని అన్నారు. ఆడపిల్లలకు అవ్వయ్య ఉన్నన్ని రోజులే అగో అమ్మగారింటి మీద నింట రూపాయి బలము అని అంటారవ్వ. అవ్వయ్య రాజులు ఉన్నన్ని రోజులు ఆ బిడ్డ వచ్చినాడు ఉన్నంతల పండుగ చేసి దూరుతారు వయదచ్చిపోయినాడు ఆడపిల్లలకు ఆటాన బలం పోయినట్టు వదచ్చిపోయినాడు ఇంత బలం పోయినట్టు ఆ బిడ్డ అత్తగారింటి కాడ ఉండగా వయ్యరాజులు మంచవరావు ఏరి బాగైతే అవన్నీ చెప్తాను బిడ్డ ఎంత దూరాన ఉన్నా బిడ్డ వయ్య కొరకు సర్ది కట్టుకొని విద్య పండు కొరకు దొరుకుతూ కట్టుకొని ఇక బేటీకొచ్చు అయ్య బేటీకొచ్చు అమ్మాయి రాజు దేవస్వర్గం కాకుండా 2 రెక్కలు బట్టి మంచంలో కూర్చుండబెట్టి తలో ఇంతమంది నీ పెయ్యి ఇంతమంది ఏ కోడలు నీకు తలకన లేదా ఏ కోడలు నీకు పెయ్యకన లేదా అని అవ్వాలి ఆ బిడ్డ పుణ్యాన్ని నీళ్ళు కాబట్టి దారాలు బిడ్డ పసిరు దారం పోసినట్టు అమ్మయ్యకు తలవే కలిగి అమ్మ నేను నన్ను ఎగలేదా నాయన నీ ధర్మదాత పెట్టి నన్ను ఒకరించి పిల్లలు చేయలేదా పసి పిల్లలకు పోతినట్టు బిడ్డ ఉంటే నన్ను కన్నాను 4 రోజులు నేను అమ్మ సేవ చేసుకుంటా అయ్యే సేవ చేసుకుంటా మా అవ్వయ్య బతికినట్టు రోజులు బతుకుతారా వాళ్ళ రుణపెట్టలే అని నన్ను బిడ్డ ఇల్లు సంసారాన్ని వదిలిపెట్టుకొని పని చిగడ ఉండి అవ్వానికి నా చేతులతో నేను అన్ని పెడతాను అని 4 రోజులు బిడ్డ నచ్చిన కూరలు అన్ని పెట్టి రోజు దానం పోసి మన బట్టలు పెట్టి నాన్న సేవ చేసినాక ఆ బిడ్డ అనుకుంటది అయ్యో నాకు విడిచిపెట్టి చిన్ని రోజులే నేను వచ్చిన నాడు మిమ్మల్ని చూస్తే నాకు భయం అయింది అమ్మ ఇంటికి ఏం కాదు అమ్మ మీరు కొన్ని రోజులు బతుకుతారు అమ్మ నా ఇల్లు ఏమైనా నా సంవత్సరాలు ఏమైనా నా పిల్లలు ఏం తిన్నో చెప్తున్నారు అని అమ్మ నువ్వు బాధపెట్టుకోకే అమ్మ నువ్వు ఏ కొడుకు తోలిపోకు నువ్వు ఏ కొడుకు తోలిపోకు వాళ్ళు పోసిన గంజిదా వాళ్ళు పెట్టిన వాళ్ళ తోలికి ఎందుకే అమ్మ అని అమ్మ ఎప్పుడు మాట చెప్తుంది అన్న అమ్మలారా అమ్మ పైసలా అయ్య పైసలా అంటుంది వదిన వరదలు ఉంటే ఒక వదినలారా మా అమ్మ అంటే మీ అమ్మే అన్నది అనుకోని మీ అమ్మేమి ఎక్కువ రాలేదు